క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో కన్నుమూశారు. ఆయన వయస్సు 90 ఏళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కాస్ట్రో 2006లో ఫిడెల్ అధికారాన్ని సోదరుడు రౌల్కు అప్పగించారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఇంటికే పరిమితమైన ఆయన అప్పుడప్పుడు పత్రికల్లో కథనాలు రాస్తున్నారు. క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో కన్నుమూశారు. ఆయన వయస్సు 90 ఏళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కాస్ట్రో 2006లో ఫిడెల్ అధికారాన్ని సోదరుడు రౌల్కు అప్పగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంటికే పరిమితమైన ఆయన అప్పుడప్పుడు పత్రికల్లో కథనాలు రాస్తున్నారు. ఓరియంట్ ప్రావిన్స్లోని బిరాన్ అనే ఊరిలో 1926 ఆగస్టు 13న జన్మించిన ఫిడెల్ క్యూబా చరిత్రలో ప్రముఖ స్థానం పొందారు. ఆయన తల్లిదండ్రుల పేర్లు గలీసియా ఏంజెల్ కాస్ట్రో ఆర్జిజ్. ఫిడెల్ పూర్తి పేరు ఫిడెల్ అలెజాండ్రో కాస్ట్రో. మార్క్సిస్ట్ లెనినిస్టుల భావాలకు తోడు క్యూబన్ జాతీయతను కలగలిపి ఫిడెల్ స్థాపించిన క్యూబా కమ్యూనిస్టు పార్టీ నాటి అమెరికా అనుకూల బటిస్టా ప్రభుత్వాన్ని విప్లవోద్యమం ద్వారా కూల్చివేసి దేశాన్ని హస్తగతం చేసుకున్నారు. ఎన్నో ప్రత్యేక లక్షణాలు సంతరించుకున్న ఫిడెల్కు పనామా సిగార్లతో అదో రకం అనుబంధం. చెగువేరాతో కలిసి ఫిడెల్ పనామా సిగార్ కాల్చుతున్న ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. ఫిడెల్ 90వ పుట్టినరోజు సందర్భంగా హవానాకు చెందిన ఓ సీనియర్ సిగార్ల తయారీదారుడు తన అభిమాన నేత కోసం 90 మీటర్ల పొడవున్న సిగార్ను సిద్ధం చేశాడు. Horas de la noche, falleció el comandante en jefe de la Revolución Cubana, Fidel Castro Ruz. En cumplimiento de la voluntad expresa del compañero Fidel, sus restos serán cremados. En las primeras horas de mañana, sábado 26, la comisión organizadora de los funerales brindará a nuestro pueblo una información detallada sobre la organización del homenaje póstumo que se le tributará al fundador de la Revolución Cubana hasta la victoria, siempre. Con esta lamentable noticia. ఎన్నో ప్రత్యేక లక్షణాలు సంతరించుకున్న ఫిడెల్కు పనామా సిగార్లతో అదో రకం అనుబంధం. చెగువేరాతో కలిసి ఫిడెల్ పనామా సిగార్ కాల్చుతున్న ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. ఫిడెల్ 90వ పుట్టినరోజు సందర్భంగా హవానాకు చెందిన ఓ సీనియర్ సిగార్ల తయారీదారుడు తన అభిమాన నేత కోసం 90 మీటర్ల పొడవున్న సిగార్ను సిద్ధం చేశాడు.